అవయవదాత సుఖీభవ. మనుషులకే కాదు మానులకి కూడా ఈ దీవెన వర్తిస్తుంది. మామిడి తోటలకి ట్రాన్స్ప్లాంటేషన్. మీరు విన్నది నిజమే. రాబడి లేదని దిగులు పడకుండా శాస్త్రీయ విధానంతో దిగుబడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు మామిడి రైతులు. నాటు మామిడి చెట్టుకు బంగినపల్లి మామిడి చెట్టు ఆర్గన్ డోనర్గా మారింది. తోతాపురి చెట్టు కొమ్మను నరికేస్తే పెద్ద రసాల కొమ్మ నేనున్నానంటూ అతికింది. 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోటలోని మామిడి చెట్లకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మామిడి కొమ్మలు దాతలుగా మారాయి. ఒక చెట్టుకు మరో చెట్టు కొమ్మను అతికించే అంటుకట్టుడు విధానం పాతదే. కానీ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో మామిడి సాగులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారిలా. సాధారణంగా 30 ఏళ్లైతే మామిడి తోటలో చెట్లను తొలగిస్తారు. ఆపై కొత్త మొక్కల్ని నాటుతారు. అవి పెరిగి పెద్దవై ఫలాలిచ్చేసరికి కొన్నేళ్లు పడుతుంది. ఇప్పుడు ఇక అలా అంతకాలం వెయిట్ చేయాల్సిన పని లేదు. వెజ్ గ్రాఫ్టింగ్తో తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. అందుకు టాప్ వర్కింగే టాప్ సీక్రెట్ అంటున్నారు ప్రొఫెసర్ ఐవి శ్రీనివాసరెడ్డి. మామూలుగా మొదల నుంచి 3 కొమ్మలు ఉండేటట్లుగా 5 నుంచి 6 అడుగుల్లోపు కత్తిరించి వేసి ఆ కత్తిరించిన భాగాల మీద బోడాక్స్ పేస్ట్ కానీ లేదా కార్బండిజం నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే అక్కడ కొత్త కొమ్మలు ఎక్కువ సంఖ్యలో వస్తాయి. ఆ కొత్త కొమ్మలు పెన్సిల్ మందం వచ్చే వరకు ఉంచి వాటి మీద మనకి కావాల్సిన అన్ని రకాల మామిడిని అంటుకోవచ్చు. దీనికోసం వెజ్ గ్రాఫ్టింగ్ అనే పద్ధతిని వినియోగిస్తాం. ఇక్కడ అడుగునున్న చెట్టు పెద్దది కావటం వల్ల ఎక్కువ సంఖ్యలో కొమ్మలు అదేవిధంగా ఎక్కువ దిగుబడి వేగంగా రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ టాప్ వర్కింగ్ అనే విధానంలో అంటుకట్టడం వల్ల కేవలం 2-3 సంవత్సరాల్లోనే మనకి నచ్చిన రకం అధిక దిగుబడి వస్తుంది. ఈ తోటలో వెజ్ గ్రాఫ్టింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. చెట్ల కొమ్మలను తొలగించారు. తెగులు సోకకుండా కాండానికి కాపర్ సల్ఫేట్ పూసిన కవర్లను కట్టారు. ఒకే చెట్టుకు 5-6 రకాల కొమ్మల్ని అంటుకట్టారు. కేసరి వెరైటీని గ్రాఫ్ట్ చేశాము. దాదాపు ఇప్పుడు ఒక 11,000 గ్రాఫ్ట్స్ చేశాము. అంటే ఇది టోటల్గా ఇంకా అది ఆ ట్రీగా మారిపోతుంది. ఇప్పుడు బంగినపల్లి ప్లాంట్ టోటల్ కేసరి ప్లాంట్గా మారిపోతుంది. అదే మీరు మొక్కను తీసుకొని పెడితే దాన్ని పెరగడము అది ఈల్డ్ రావడానికి ఫుల్ ఈల్డ్ రావడానికి దాదాపు 6-7 సంవత్సరాలు పడుతుంది. సో దీనివల్ల 3rd ఇయర్లో క్రాప్ వస్తుందని అంటే చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నది. సో మేము కూడా ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. కేసరి వెరైటీ దగ్గర 12,000 అంట్లు తెచ్చి కట్టించాం. దాదాపుగా ఇది బతకడానికి ఒక 1 or 2 months 2 నెలల్లో సమయం తీసుకుంటుంది. అప్పటికి ఇది 90% ఎగురు వస్తుంది. ఈ కొత్త అంట్లు క్రాప్ కూడా తొందరగా 3 సంవత్సరాల్లో రావచ్చు, ఇంకా 2 సంవత్సరాల్లో కూడా రావచ్చు అని అంటున్నారు. ఇది ఎక్స్పెరిమెంట్ ఈ టైపు చేసింది బహుశా మన జిల్లాలో అయితే మేమే అనుకుంటా, రాష్ట్రంలో మాకు తెలియదు. ఆశ ఉంది ఏంటంటే ఈ విధంగా చేస్తే ఫ్రూట్ వస్తుందనే ఆశ ఉంది. వీటిని ఏం లేదండి, మనం అట్లా అంట్లు కట్టించాక వాటిని మనం ఏదైనా చీడపీడలు రాకోకుండా మందులే కొట్టుకుంటా వాటిని జాగ్రత్త చేసుకుంటే మనకి 3వ సంవత్సరం నుంచే ఈల్డింగ్ వస్తుంది. ఒక రకం పెట్టాం. కొన్ని చెట్లకి పెద్ద రసం కానీ చిన్న రసం అట్లా దశేరి ఇట్లానే రకాలు పెట్టించాం. మొత్తం ఒక 5 రకాల దాకా పెట్టించాం. గ్రాఫ్టింగ్ పద్ధతిలో మామిడి సాగు రైతులను ఆకట్టుకుంటోంది. ఈ వినూత్న ప్రయత్నాన్ని తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది రైతులు ఈ తోట బాటలోకి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వచ్చాను. నేను రైతు సాధికార సంస్థలో పనిచేస్తున్నాను. ఆ గ్రాఫ్టింగ్ అనేది మనకి ఇష్టమైనటువంటి వెరైటీస్ను చేయడానికి ఇప్పుడు మంచి అవకాశం ఉందనిపిస్తుంది. మేము కూడా వెళ్ళిన తర్వాత మేము వ్యక్తిగతంగా కాకుండా మా రైతులతో కూడా, అంటే ఇక్కడ కొంచెం కెమికల్ వ్యవసాయంలో ఉన్నారు, మేము ప్రకృతి వ్యవసాయ విధానాలతోటి ఇదే విధానాలను కంటిన్యూ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అంటే మార్కెట్లో ఏది ఎక్కువ నడుస్తుందో ఆ వెరైటీని గ్రాఫ్ట్ చేసుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రైతులు ఈ వెరైటీస్ తెలియక ఆల్రెడీ ఏదో ఒక ఉన్న తోటంతా ఒకే వెరైటీ తోటి 50 సంవత్సరాలు అయ్యాక ఈల్డ్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది కొంత ఈ అవగాహన రైతులందరికీ పెరిగితే వాళ్ళందరూ కొంత విధానాలు మార్పు చేసుకొని ఆదాయ మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనేది నేను అనుకుంటున్నాను. మామిడి తోటని
అభివృద్ధి చేస్తున్నాం. దీనిలో 3 సంవత్సరాలకి మనకి క్రాప్ వస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి మా విన్నపం ఏంటంటే రైతులు ఈ ఆధునిక పద్ధతిని వాడి వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉంటుంది, లేకపోతే మీరు నష్టపోతారు. పాత పద్ధతిలో వ్యవసాయం చేస్తే మనకి ఎలాంటి గిట్టుబాటు ఉండదని నా యొక్క విజ్ఞప్తి. అది సంగతి. మామిడి సాగులో మార్పు రైతుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. దిగుబడి రాబడి పెరగాలంటే కొత్త ప్రక్రియలను స్వాగతించాల్సిందే అంటున్నారు మామిడి రైతులు. ఇప్పుడు ఇది బంగినపల్లి మామిడి చెట్టు అనుకోండి. ఇప్పుడు దీనికి కేసరి కొత్త మామిడి రకాన్ని అంటికట్టడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి 30 ఎకరాల మామిడి తోట ఇదే పద్ధతిలో ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. కేసరి కొత్త మామిడి రకాన్ని గ్రాఫ్టింగ్ పద్ధతిలో అంటికట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఇది మొత్తం కూడా చిగుర్లు వస్తుంది. దీన్ని ఇతర రైతులు కూడా అనుసరించేందుకు ఇక్కడికి వచ్చి ఈ పద్ధతులు అయితే తెలుసుకుంటున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9, ఖమ్మం జిల్లా.